ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫ్రెండ్ అన్నయ్య శంకర్ గారు చూడండి ఇంటర్లోడు ఏమంటున్నాడు. రవి ఏమన్నావు? అకి పాప వీడు నిన్నేమన్నా అన్నాడా? నాన్న నార్మల్గానే ఉన్నాడంటే నాన్నకు నిజం తెలియలేదన్నమాట. వెరీ గుడ్. ఏం అనలేదు మావయ్య, తనని తానే తక్కువ చేసుకుంటున్నాడు. అర్థం కాలేదక్కి. ఏం లేదన్నయ్య, పెళ్ళాక కూడా ఇంకా మన ఇంట్లోనే ఉంటుంటే తనకి ఇల్లరికంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుందంట. అందుకే మన ఇంటికి వెళ్ళిపోదా అంటున్నాడు. మన ఇంటికి అంటే ఇది నీ ఇల్లు కాదా రవి? పెళ్ళైపోయాక నా ఇల్లే తనిల్లు అవుతుంది కదా బి. నో, అది ఇంకెవరికైనా కావచ్చు. ఆకాంక్ష వర్ధన్ ఎప్పుడూ వర్ధన్ కుటుంబ వారసురాలే, ఈ ఇంటికి మహారాణి. ఆ విషయం అయితే నేను ఒప్పుకుంటాను అభయ్ బాబు. అక్కి పాప ఎప్పటికీ ఇంటి మహారాణియే, మా ఇంటికి మహారాణియే. ఆ విషయం మీ అబ్బాయికి అర్థమయ్యేలా చెప్పండి. తను మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తున్నాడని నా చెల్లెల్ని కూడా అదే లైఫ్లోకి తీసుకెళ్ళాలి అంటే నేను ఒప్పుకోను. అన్నయ్య ఇదే నీతో ప్రాబ్లం. రవి మంచివాడని తెలిసినా నేనెక్కడ కష్టపడతాను అని తనని కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. ఆ విషయంలోనే రవి కూడా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ ఉండడానికి ఇబ్బంది పడుతున్నాడు. మీరే చెప్పండి నాన్న, మీ అల్లుడి గారి గౌరవానికి ఇక్కడేం తక్కువైంది? మీరే చెప్పండి నాన్న, మీ అల్లుడి గారి గౌరవానికి ఇక్కడేం తక్కువైంది? అది మొన్నటి వరకు డ్రామా ప్లే చేశాం కదా, అదే ఫ్లోలో అనేసాను. రవి, అక్కి పాప ఎక్కడ ఉండాలనుకుంటుందో అక్కడే ఉంటుంది. నువ్వు తనని ఏ విషయంలోనూ బలవంత పెట్టద్దు. అది కాదు నాన్న, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండటమే మంచిది. ఏం జిండే సార్, ఇప్పుడు మీకంతా తెలిసిపోయింది కదా. మీరే చెప్పండి, నేను ఈ ఇంట్లో ఉండటం కరెక్టేనా? నమ్మకమైన శత్రువు బయట ఉండడం కంటే ఇంట్లో ఉండడమే మంచిది రవి. ఫ్రెండ్, ఇంటలుడు అంటే ఎవరికైనా ప్రియమైన నమ్మకమైన శత్రువే కదక్కి. మా నుండి మా అమ్మాయిని మా సంతోషాన్ని దూరం చేశాడు కదా, అందుకే అలా అన్నాను. మీరు కరెక్ట్గా చెప్పలేదు జిండే సార్, చాలా తెలివిగా ఎస్కేప్ అయ్యారు. శంకర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. ఏం చెప్పాలి? నమ్మక ద్రోహం చేయడం పాపం అని చెప్పాలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.